నేను అక్కడ దేశం కోసం, దేశ రక్షణ కోసం పోరాటం చేస్తుంటే ఇక్కడ నా కుటుంబ సభ్యులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్మీ ఉద్యోగి. అక్కడ నేను దేశాన్ని రక్షిస్తున్నా, కానీ ఇక్కడ ఉన్న నా కుటుంబ సభ్యులను రక్షించుకోలేకపోతున్నానని ఆర్మీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గుంటూరు జిల్లా పెదకాకని మండలం గొల్లమూడి గ్రామానికి చెందిన నెడింపల్లి రవీంద్ర కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తాను అండమాన్ నికోబార్ కమాండ్లో ఉద్యోగం చేస్తున్నానని తెలిపారు. జిల్లాలోని గొల్లమూడి గ్రామంలో తమకు ఉన్న స్థలాన్ని సొంత బంధువులే ఆక్రమించారని, దీనిపై అనేకసార్లు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగడం లేదని చెప్పారు. దేశ రక్షణ కోసం తాను పనిచేస్తున్నా తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గుంటూరు జిల్లా పెదకాకని మండలం గోడమూడి గ్రామం నుంచి మా తాతల తరాల నుంచి సంభవించిన ఆస్తి ఏదైతే ఉందో దానిలో మా పెదనాన్నలు, బాబాయిలు, వాళ్ళ కొడుకులు కలిసి భాగాలుగా విభజించుకొని మేము పెంకుటిల్లుని పడవేసి ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట. ఇన్ని రోజుల నుంచి ఆ ఇళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ లేవు. మేము సొంతగా 10 అడుగుల బజార్ని వదులుకొని ఉన్నాం. ఆ బజారుని 2020లో మా పెద్ద తాత మనవడైన నడింపల్లి దానకృష్ణారావు ఎవరికి చెప్పకుండా, ఎవరిని మా నడింపల్లి సోమయ్య గారి కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా తను సొంతగా జాయింట్ బజార్ అని చూపిస్తూ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి 2020 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ వెహికల్ నిలిపినా మమ్మల్ని రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తూ నానా అగండాలు చేస్తూ అక్కడ అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్ల మొత్తాన్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం తను నటిస్తూ వాళ్ళ ఆవిడ్ని అందరికంటే ముందుకు పంపించి మగవాళ్ళ మీద తిడుతున్నారని దొంగపూర్వక కేసులు పెట్టించి పెదకాకని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించడం జరుగుతుంది. నేను ఇండియన్ ఆర్మీలో 23 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తా, దేశాని కోసం రక్షణ చేస్తుంటే మా కుటుంబ సభ్యుల్ని రక్షించేవారు ఎవరూ లేరండి. ఈ విషయాన్ని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి వరకు పంపించి ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న నడింపల్లి దానకృష్ణారావు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దీనితో పాటు అక్కడ నివసించే ప్రజలకి అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. చదువుకున్న పిల్లలు ఉన్న ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో రౌడీ మోకల్ని తీసుకొచ్చి ఆ బజార్ 10 అడుగుల బజారులో ఆయన మనుషుల్ని నిలబెట్టడం, కారులు నిలబెట్టడం, మా సొంత బజార్ని తనగా రాయించుకొని ఈ రోజు నుంచి ఎవరు వచ్చినా కూడా నేను ఒప్పుకోను అనే విధంగా మాట్లాడటం జరుగుతుంది. మీడియాకి ఇది నేను ప్రధానంగా నేను కోరుకునేదండి, ఇప్పుడు మా ఇంటి కోసం నా దగ్గర డాక్యుమెంట్లు లేదు. నేను ఇక్కడ రిజిస్ట్రార్ గారి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వ ఆస్తులు, దీనివల్ల మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే మా కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా మీరు ఎలా చేశారు అని అడిగితే పూర్వాస్తుల కోసం మేము సంప్రదించము అని చెప్పారు. కోర్టుకు వెళ్ళవలసిందిగా వాళ్ళు చెప్తున్నారు. కానీ మమ్మల్ని సంప్రదించకుండా చేసిన సొంత బజారుని రద్దు చేయాలని నేను ముఖ్యంగా కోరుచున్నాను. ఆ బజారులో మా కుటుంబ సభ్యులకి ఎవరు సంతకం ఉన్నా కూడా నేను ఆ దారిని జాయింట్ బజార్ అనే ఒప్పుకుంటాను. మా కుటుంబ సభ్యులు ఎవరిది సంతకం లేదు, అది జాయింట్ బజారు కాదు. ఆ జాయింట్ బజారు మాదేను. మమ్మల్ని అతను వెహికల్స్ కానీ, మా మోటార్ సైకిల్స్ కానీ, మా పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బందులు చేయకూడదు. మా ఇష్టం అంటే అది. మా రిజిస్ట్రేషన్ చేయించుకోం. తను పార్టీషన్లు చేయించుకొని ఈరోజు నా జాయింట్ బజార్ అంటే ఎలా కుదురుతుంది? పార్టీషన్ చేయించుకున్నవాడు సంప్రదించలేదు. ఏదైనా ఉంటే ఆయన లీగల్గా తీసుకొని రావాలి. లీగల్గా నడింపల్లి సోమయ్య గారు మేము కలిసి డిసైడ్ చేసాం, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతకం పెట్టారు దీనిపైన. మా 3 తాతలు ఉన్నారు, 3 తాతల కొడుకులు అందరూ అక్కడ ఏకమై నిర్ణయించిన రోజే అది జాయింట్ బజార్ అయ్యిద్ది. లేకపోతే అది మా సొంత బజారేను. దానికి రిజిస్ట్రేషన్ ఉన్నా ఏది ఉన్నా ఆ బజార్ ఎక్కటం లేదు. నేను నడింపల్లి రవీంద్ర కుమార్ అండమాన్ నికోబార్ కమాండ్లో ఉద్యోగం చేస్తున్నాను. నా సెలవులు అయిపోయి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నేను వెళ్ళిన తర్వాత ఎటువంటి గొడవలు జరగకూడదు అని మా కుటుంబాన్ని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చాను. మా కుటుంబానికి రక్షణే నేను కోరుకునేది.